श्रीकृष्ण परब्रह्मणे नमः। श्री सद्गुरु परमात्मने नमः। सर्वमहर्षिभ्यो नमः। न बुद्धिभेदं जनयेदज्ञानं कर्मसङ्गिनां जोषयेत् सर्वकर्माणि విద్వాన్యుక్తః సమాచరన్. జ్ఞానియగువాడు ఫలాసక్తులకు అజ్ఞానుల యొక్క బుద్ధిని కదిలించరాదు. తాను యోగయుక్తుడై నేర్పుతో సమస్త కర్మలను ఆచరించుచు తన ఆచరణను చూచి వారును ఆ ప్రకారము అనుష్ఠించున్నట్లు చేయవలెను. వ్యాఖ్య: కర్మమందు తగులుకొని ఫలాపేక్షతో కర్మలను ఆచరించు వారి బుద్ధిని జ్ఞాని తన మౌఖిక బోధలచే చెప్పలమనర్చక తన నిర్మల ఆచరణచే వారలను తన మార్గమునకు త్రిప్పుకొనవలనని చెప్పబడినది. లోకములో కొందరు నిష్కామ కర్మ తత్వము తెలియక ఏదియో కొంత విశ్వాసముతో శ్రద్ధతో ఫలాసక్తియుతముగా కర్మలను చేయుచుందురు. అట్టివారికి మీరు చేయునది తప్పు, ఆ ప్రకారముగా చేయవద్దు, వేరొక దారి కలదు అని బోధించినచో యథార్థమును గ్రహించువారు చాలా అరుదుగా నుందురు. కావున అట్టి బోధలచే వారిలో కొందరు అసలే వదిలివేయు ప్రమాదము కలదు. దాని వలన వారు ఉభయభ్రష్టులై ఘోర తమస్సునందు పడిపోవుదురు. కాబట్టి అట్టివారిని ఏమియూ కదిలించక తాను మాత్రము ఆత్మస్థితుడై ఇంద్రియ నిగ్రహపరుడై అనాసక్తముగా కర్మలను ఆచరించుచుండినచో ఆ నిర్మల అనుష్ఠానమును ఆత్మశాంతి రూపముగు దాని ప్రత్యక్ష ఫలితమును వారు నేరులో చూచి గ్రహించి తమ చిత్తములను కూడా మార్చుకొని కాలక్రమమున నిష్కామ కర్మాచరణ పరులై వెలుంగగలరు. అది ఈ శ్లోకమున తెలుపబడిన భావము. మౌఖిక బోధల కంటే అనుష్ఠానము ద్వారా చేయు బోధ మహాపటుత్వము కలిగి ఉండునని ఈ శ్లోకము ద్వారా వ్యక్తమగుచున్నది. సభావేదికలపై చేయు ఉపన్యాసములు, ప్లాట్ఫామ్ స్పీచెస్ కంటే నిరాడంబరముగా ఏకాంతముగా కావింపబడు నిష్కామ పవిత్రానుష్ఠానమే సైలెంట్ అండ్ సెల్ఫిష్ వర్క్ పటుతరమైనదని దీని వలన స్పష్టమగుచున్నది. మరియు హేతువాదము నర్తించు ఈ విజ్ఞాన యుగమున వాచాబోధలచే ఒకరిని మెప్పించుట గాని మార్చగలుగుట గాని చాలా కష్టము. తన యొక్క శుద్ధమైన అనుష్ఠానముచే ఎందరి జనులనైనా మార్చవచ్చును. అప్పుడే జనులకు వారి బోధలపై నమ్మకము ఏర్పడగలదు. యుక్తః సమాచరన్ అని చెప్పుట వలన తాను యోగయుక్తుడై ఆత్మయందు నిలుకడ కలిగి నిష్కామ బుద్ధితో కర్మలను ఆచరించుచుండవలనని గ్రహింపనగును. ఆచరన్ అని చెప్పక సమాచరన్ అని చెప్పుటచే పవిత్రముగు అనుష్ఠానము కలిగి ఉండవలనని బోధపడుచున్నది. ప్రశ్న: అజ్ఞానులకు ఏ ప్రకారము బోధించవలను? ఉత్తరం: తాను నిర్మలమగు ఆచరణ కలిగి అనాసక్తుడై కర్మలను ఆచరించుచు దానిని చూచి వారు నేర్చుకొనులాగున ప్రవర్తించుటయే వారి ఎడల గావించు ఉత్తమ బోధ. జ్ఞానికిని కర్మఫలాసక్తుడగు అజ్ఞానికిని కల భేదమును 2 శ్లోకముల ద్వారా తెలుపుచున్నారు. ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతి వలన పుట్టిన సత్వ రజస్తమో గుణముల చేతనే సమస్త కార్యములు జరుగుచుండగా అహంకారముచే వివేకశూన్యమైన మనస్సు కలవాడు తానే చేయుచున్నానని తలంచుచున్నాడు. వ్యాఖ్య: ప్రకృతి వలన పుట్టిన సత్వ రజస్తమో గుణములే మనోబుద్ధి చిత్తాహంకారములు, సూక్ష్మ పంచభూతములు, కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు, శబ్దాది విషయములు అను 24 తత్వములుగా మార్పు చెందినవి. కాబట్టి ఈ దృశ్య ప్రపంచము, దేహము, మనోబుద్ధ్యాదులు సమస్తము ప్రకృతిజన్యమై అయ్యున్నవి. ప్రకృతి వలన కలిగిన ఈ దేహేంద్రియాది రూప ఉపాధి చేతనే సమస్త కర్మలు ప్రకృతిజన్ చేయబడుచున్నది కాని వానికి సాక్ష్యగు ఆత్మచేత కాదు. తాను వాస్తవముగా ఆత్మస్వరూపుడు. ఆ ఉపాధికి
చే దేహేంద్రియ మనంబులకు సాక్షి కావున యథార్థముగా తానే కర్మయు చేయుటలేదు, ప్రకృతియే అంతయు జరుగుచున్నది. దేహేంద్రియ మనసాదుల సంయోగమగు ఉపాధియే ఆయా కార్యములన్నిటినీ చేయుచున్నది. కానీ దేహాదులందు అభిమానము కల అవివేకి నేను చేయుచున్నాను, నేనే కర్తను అని తలంచుచున్నాడు. దేహాహంభావముచే అతని మనస్సు వివేకమును కోల్పోయి ఆత్మానాత్మతత్వశూన్యమై ఉండుటచే కర్తృత్వమును తనపై ఊరక వేసుకొనుచున్నాడు. తత్ఫలితముగా అనేక జన్మలను దుఃఖములను అనుభవించుచున్నాడు. జ్ఞానికిని అజ్ఞానికిని భేదము ఇచ్చటనేయున్నది. అజ్ఞాని ఉపాధితో తాదాత్మ్యమొంది కర్తృత్వ భోక్తృత్వములను తనపై ఆరోపించుకొని బాధనొందుచున్నాడు. జ్ఞాని ఉపాధిని తన నుండి వేరు చేసుకొని తాను ఆత్మయే కాని ఉపాధి కాదని తలంచి అద్దానిని సాక్షిభూతముగా వీక్షించుచు కర్తృత్వాదులు లేనివాడై పరమానందమును అనుభవించుచున్నాడు. దుఃఖము దుఃఖరాహిత్యము అకర్తృత్వాదులపై ఆధారపడి ఉండును. అజ్ఞానికి అనంత దుఃఖము, జ్ఞానికి అనంత ఆనందము కలుగుటకు ఇదియే కారణము. కావున విఘ్నుడగువాడు ప్రకృతి చేయు దానిని తనపై ఆరోపించుకొనక కర్తృత్వరహితుడై తన సత్య స్వరూపమగు ఆత్మయందే స్థితుడై ఉండవలెను. అహంకార విమూఢాత్మ అను పదము వలన అహంకారము జీవునకు ఎంతటి చేటు తెచ్చునో వెల్లడి అగుచున్నది. అహంకారము వివేకమును రూపుమాపి విమూఢత్వమును దరికి చేర్చును. కాబట్టి దేహాదులందు అహంభావము ఎన్నటికిని కలిగి ఉండరాదు. ఆత్మయందే నేను అను భావము కలిగియుండవలెను. అహం బ్రహ్మాస్మి. ప్రశ్న: ప్రపంచములోని సమస్త కర్మలను దేనిచే చేయబడుచున్నవి? ప్రకృతిచే, ప్రకృతిజన్యములగు గుణములచే. ప్రశ్న: కానీ అహంకారము గల మనుజుడు ఏమని తలంచుచున్నాడు? తానే కర్తనని తలంచుచున్నాడు. ప్రశ్న: ఫలితమేమి? ఉత్తరము: తత్ఫలితముగా జన్మ పరంపరలను దుఃఖమును అనుభవించుచున్నాడు. కాబట్టి తాను ఆత్మస్వరూపుడని, కర్త కాదని తలంచి దుఃఖరహితుడై బ్రహ్మానందమును పొందవలయను. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. గొప్ప బాహువులు కల ఓ అర్జున, గుణముల యొక్కయు కర్మల యొక్కయు విభజనను గూర్చిన యథార్థమెరింగిన జ్ఞాని గుణములు ఇంద్రియాదులు గుణములందు శబ్దాది విషయములందు ప్రవర్తించుచున్నవని, ఆత్మస్వరూపుడగు తనకు వాస్తవముగా వానితో ఏ సంబంధమును లేదని తలంచి కర్మలందు సంగమును అభిమానమును లేకుండును. వ్యాఖ్య: ప్రపంచమున దేహమున కూడా ఆత్మ అనాత్మ దృశ్యములు కలిసియున్నవి. ఆ రెండిటిని విడదీయవలెను. తత్వవేత్త వానిని విభజించగలడు. అట్లు విభజింప శక్తి గలవానినే తత్వవేత్త అందురు. తం స్వశరీరాత్ ప్రవృహేన్ముజ్ఞాదివేశికాం ధైర్యేణ అను కఠోపనిషద్వాక్యరీతిగా ముంజుగడ్డి నుండి దర్భను వేరుపరచునట్లు, బియ్యములో నుండి మట్టిగడ్డలను వేరుపరచునట్లు ఆత్మానాత్మల సంఘాతము నుండి అనాత్మను వేరు చేయవలెను. అట్లు వేరుపరచి జ్ఞాను అగువాడు ప్రపంచమునందలి తన దేహమునందలి సమస్త కార్యములు ఆ అనాత్మచే ప్రకృతిచే చేయబడినట్లు వీక్షించును. ఆయా గుణములు తద్గుణ సంబంధములైన కార్యములందు ప్రవర్తించుచున్నవే గాని ఆత్మయగు తనకు వానితో ఎలాంటి సంబంధము లేదని గ్రహించును. అట్లు గ్రహించిన వాడై ఆ ప్రకృతితో దృశ్యముతో సంగము అభిమానము లేకుండును, అసక్తుడై యుండును. ప్రపంచమున సంచరించుచున్నను తామరాకుపై నీటి బిందువు వలె నిర్లేపముగా నుండును. న సజ్జతే అంటుకొనడు.
జడమై స్వప్నతుల్యమైనట్టి దృశ్యముతో చైతన్యవంతుడగు జ్ఞాని ఎట్లు సక్తుడు కాగలడు? చిలికిన వెన్న ముద్ద మజ్జిగ యందు ఎట్లు మునంగక మజ్జిగతో సంబంధము లేక వేరుగా నుండునో, తత్వవేత్తయు దృశ్యముతో అంటక వేరుగా నుండును. కావున ఆయా దృశ్య సంబంధములైన సుఖదుఖములు అతనికి అంటక నుండును. దుఃఖమునకు కారణము సంగమే, సంగరాహిత్యమే మోక్షము. దృగ్దృశ్య సంయోగో హేయహేతు. దృక్కు దృశ్యముల కలయికను విడనాడవలను అని పతంజలి మహర్షియు నుడివియున్నారు. ఈ ప్రకారముగా ఆత్మానాత్మ విచారణ లేనివాడు సంసారమున మునుగును. ఏలైనగా అతడు దేహమే తానని, ఇంద్రియములే తానని, మనస్సే తానని భావించి వాని యందు అభిమానము ఉంచి ఆయా ఇంద్రియ కృతకార్యములను తానే చేసినని తలంచుచు మోహమందును. కాబట్టి అనాత్మ దృశ్య విషయ వస్తువులకు దేహేంద్రియాదులపై అభిమానమును వీడి ఆత్మయందే నిలుకడ కలిగి ఉండవలెను. దుఃఖ విముక్తికి ఇది ఒక్కటే ఉపాయము. సంసార చక్రము నుండి తప్పించుకొనుటకు ఇది ఒక్కటియే కీలకము. ప్రశ్న: తత్వవేత్త కర్మలందు ఎట్లు ప్రవర్తించును? ఉత్తరము: ఆత్మానాత్మ వివేకము గలవాడగుటచే అతడు ఆయా గుణములు ఆయా కార్యములందు ప్రవర్తించుచున్నవే కాని ఆత్మయకు తానేమియూ చేయుట లేదని నిశ్చయించి కార్యములందు సంగవర్జితుడై మెలగును.